హలో అండి. తెలంగాణలో పీజీకి సంబంధించి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటాకి, కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి. ఒకసారి అది ఎలా ఉంది ఏంటి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో దానికంటే ముందు ఇక్కడ మీకు ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది, చూడండి. Any grievances with regard to the merit list can be brought to the notice immediately along with the supporting documents which shall be uploaded or mailed on mail ID ఇక్కడ ఇచ్చారు చూడండి, knrpgadmissions@gmail.com on or before 5 PM 14th November. ఓకే, ఈ లోపల అంటే మీకేమైనా దీంట్లో ఇష్యూస్ ఉన్నట్లయితే ఇష్యూస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది చెప్తాను మీకు. సో ఇదైతే మొత్తానికి మనకి ఇప్పుడు మెరిట్ లిస్ట్ అనమాట. అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ మళ్ళీ ఒకటి వస్తుంది. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్న వాళ్ళు మాత్రమే ఈ లిస్ట్లో ఉంటారనమాట. సో అయితే ఇప్పుడు దీంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారని చూసినట్లయితే మనకి 3047 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. సో దీంట్లో అన్ని రకాల కేటగిరీస్ అండ్ నాన్ సర్వీస్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాము. సో దానికంటే ముందు అసలు ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇంకొకటి డిస్ప్లే చేయడం జరిగింది, ఇక్కడ చూడండి. సో వీళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి రేపు ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఇవ్వడం జరిగింది. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ వెరిఫికేషన్ రిమార్క్స్ అని మనకి ఇంకో కాలం ఇచ్చారు. దీంట్లో నాన్ లోకల్, నాట్ ఎలిజిబుల్ వీళ్ళైతే ఏం చేయడానికి లేదు. వీళ్ళు నాన్ లోకల్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ కన్వీనర్ కోటాకి, కాబట్టి ఏం చేసేది లేదు. అయితే ఇక్కడ చూడండి, నో బోనఫైడ్ అప్లోడెడ్ అని ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు నిజంగా తెలంగాణ వాళ్ళ అయ్యుండి బోనఫైడ్ సర్టిఫికేట్ లేకపోతే తీసుకోక, లేకపోతే మిస్ అయ్యి సంథింగ్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా మీరు దీన్ని మళ్ళీ అప్లోడ్ చేసి మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఇచ్చారు. సో రేపటి వరకే టైం ఉంది, రేపు ఈవినింగ్ 5 o'clock వరకు మీరు అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకొక క్యాండిడేట్ 6th class to 12th class స్టడీ సర్టిఫికేట్స్ నాట్ సబ్మిటెడ్. ఇలాంటి వాళ్ళు మళ్ళీ వాటిని అప్లోడ్ చేసి మీరు ఎలిజిబిలిటీ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, ఇక్కడ ఇంటర్ బోనఫైడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. ఇలాంటి వాళ్ళు అయితే మీరు రేపటి వరకు టైం ఉంది. మీరంతా కూడా ఒకసారి మీ నేమ్ దీంట్లో ఉందా అసలు ముందుగా దీంట్లో చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. దీంట్లో లేకపోతే దీంట్లో చెక్ చేసుకోండి, అంటే రిజిస్టర్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను నేను. సో దీంట్లో చెక్ చేసుకోండి. దీంట్లో రీజన్ ఏంటనేది చూసుకోండి. మీరు నాన్ లోకల్ అని ఉన్నట్లయితే ఇంకా యూ కాంట్ డూ ఎనీథింగ్. సో అది మీరు వదిలేసేయండి. అలా కాకుండా ఇక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్ లేకపోతే స్టడీ సర్టిఫికేట్ తీసుకోలేదు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే మీరు రెక్టిఫై చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్కి చూడండి, ఇక్కడ అలాటెడ్ ఎండి మైక్రోబయాలజీ సీట్ అట్ ఈఎస్ఐసి ఇన్ 2024 అకాడమిక్ ఇయర్. ఆ 24లో అతనికి ఎండి మైక్రోబయాలజీ సీట్ అలాట్ అయింది, బట్ అతను తీసుకోలేదు. అప్పుడున్నటువంటి రూల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ ఇతను డిబార్ చేశారు 3 years. కాబట్టి ఇతను నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే మనం చేసేది అయితే ఏం లేదు, 3 years వరకు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ మీరు కావాలంటే వేరే స్టేట్లో కానీ ఆల్ ఇండియా కోటాలో కానీ ఇట్లాంటి వాటిలో మీరు ట్రై చేసుకోవడమే మీకు ఉన్నటువంటి ఛాన్స్. సో ఇలాంటి వాళ్ళు 9th and 10th కువైట్ నాన్ లోకల్, ఇలాంటి వాళ్ళు కూడా ఏం చేయలేము. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ వీళ్ళు సబ్మిట్ చేసినట్లయితే మేబీ మీరు తెలంగాణ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఏదేమున్నా కూడా మీ నేమ్ ఇందులో ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక మనం ఒకసారి అసలు ఈ క్వాలిఫైడ్ లిస్ట్ ఏదైతే ఉందో అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్టు దీంట్లో చూసుకున్నట్లయితే 3047 ఆల్రెడీ మనం చూసాం కదా. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు. సో దీంట్లో మనకి మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది అని చూసినట్లయితే అమ్మాయిలు 1965 మెంబర్స్ ఉన్నారు, అబ్బాయిలు అయితే 1082 మెంబర్స్ ఉన్నారనమాట. ఓకే, మీకు కనిపిస్తుందో లేదో నేను చెప్తున్నాను. సో ఇక కేటగిరీ వైజ్ తీసుకున్నట్లయితే బీసీఏలో 207 మెంబర్స్ ఉన్నారు, బీసీబీలో 547 ఉన్నారు, బీసీసీలో 47 మెంబర్స్ ఉన్నారు, బీసీడీలో 402 మెంబర్స్ ఉన్నారు, బీసీఈలో 295 ఉన్నారు, ఓసీ వచ్చేసరికి 952 క్యాండిడేట్స్ ఉన్నారు, ఎస్సీ గ్రూప్ 1లో 10 మెంబర్స్ ఉన్నారు, తర్వాత ఎస్సీ 2 గ్రూప్లో 207 క్యాండిడేట్స్ ఉన్నారు,
SC3 గ్రూప్లో 220 మెంబర్స్ ఉన్నారు. ST తీసుకున్నట్లయితే 160 మెంబర్స్ ఉన్నారనమాట. ఓకే, సో దీంట్లో మొత్తంగా తీసుకున్నట్లయితే మనకి ముస్లిం క్యాండిడేట్స్ మైనారిటీ ఉన్న వాళ్ళు మైనారిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు 385 మెంబర్స్ ఉన్నారు. ఇక అదేవిధంగా సర్వీస్ నాన్ సర్వీస్ తీసుకున్నట్లయితే సర్వీస్లో ఉన్న వాళ్ళు ఒక 50 మంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా నాన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు 2997 మంది ఉన్నారనమాట. సో ఇవి మనకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్. వీటన్నిటిని కూడా ఒకసారి అనలైజ్ చేసి అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎంతవరకు వచ్చాయి కాలేజ్ వైజు అండ్ స్పెషలైజేషన్ వైజు ఎంతెంత వరకు వచ్చాయి, ఏంటి కేటగిరీ వైజ్ కూడా మనకి ఎంతవరకు వచ్చాయి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా కన్వీనర్ కోటాలో అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను వీడియో. సో ఇదనమాట ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి అప్డేట్. మీకు ఏదైనా గైడెన్స్ కావాలి అని అంటే మీరు కింద ఉన్నటువంటి నంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని కూడా అడిగారు కదా. సో ఇప్పుడు మనకి ఈ డేటు 14th వరకు టైం ఇచ్చారు కదా. ఈ గ్రీవెన్సెస్ అన్ని సబ్మిట్ చేయడానికి మనకి 14th నవంబర్ వరకు టైం ఇచ్చారు. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తారు. మేబీ 14th 5 o'clock అని అంటే మేబీ 14th ఈవినింగ్ ఆఫ్టర్ 6 కానీ లేదంటే 15th రోజు కానీ వాళ్ళంటే ఈ సర్టిఫికేట్లు ఎవరైనా సబ్మిట్ చేస్తే స్క్రూటినీ చేయాలి కదా. ఎక్కువ మంది చేసినట్లయితే మేబీ వాళ్ళ చేయడానికి కొంత టైం పడుతుంది. తక్కువ మంది ఉంటే మాత్రం అదే రోజు ఈవినింగ్ నైట్ 6-7 లోపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఆ రోజు రాకపోతే 14th రోజు రాకపోతే మనకి 15th రోజు ఆ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన 15th రోజు వస్తే మనకి అదే రోజు నుంచి కూడా మేబీ కౌన్సిలింగ్ అదే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో చూద్దాం మరి ఆ డేట్ అవన్నీ కూడా అనౌన్స్ చేయగానే మీకు అప్డేట్ చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.